నియోజకవర్గంలోని కనుపర్తిపాడులో అహోబిల మఠంకి చెందిన భూమిని గతంలో వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బినామీల పేరుతో ఆక్రమించారని అహోబిల మఠం సెక్రటరీ కేసీ వరదరాజన్ అన్నారు. ఆ భూమిలో అడుగు పెడితే తనను దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా ప్రయత్నించిన ఆదాలకు చెబుతున్నా పట్టించుకోలేదని చెప్పారు. అహోబిల మఠం భూమి తిరిగి తమకు వచ్చేలా చూడాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరానని, అయినా ప్రభాకర్ రెడ్డి కరుణించలేదని అన్నారు. ఈ భూ కబ్జా విషయం తెలియగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమకు సహకరించారని వారికి కృతజ్ఞతలని అన్నారు. కేసీ వరదరాజన్, అహోబిల మఠం సెక్రటరీ, నెల్లూరు, కార్యదర్శి అని తెలుగులో అంటాము. ఈ శాఖాపరమైన అహోబిల మఠానికి నేను కార్యదర్శిగా 1999 నుంచి ఉన్నాను. దీనికి సంబంధించిన అహోబిల మఠానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్ 295 కనుపర్తిపాడులో అన్యాక్రాంతంగా వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే దాని గురించి పోరాటం చేస్తూ అనేదానికన్నా కూడా వాళ్ళ పేరు మీద ఉంది అని చెప్పి వారి శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి అనేక మార్లు ప్రార్థించి మనకి ఈ విషయం గురించి చాలాసార్లు వారి దగ్గర కానీ రంగన్న విజయ డైరీ రంగన్న అని అంటారు, వారు కూడా రంగనాథ స్వామి గుడి ట్రస్టీగా కూడా చేశారు. అనేక పర్యాయాలు గుడికి వచ్చినప్పుడల్లా కూడా చెప్పాను. నేను రంగనాథ స్వామి గుడి చెంతనే ఉన్నారు వేదాంత దేశికర దేవస్థానానికి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను. అనేక పర్యాలు చెప్పిన తర్వాత కూడా నాకు ఈ 12 సంవత్సరాలు తిరిగి నేను ఓపిక కూడా నశించి తర్వాత నాకు శాఖాపరమైన ఎండోమెంట్ ద్వారా ఈ విధంగా అహోబిల మఠం భూమి ఉంది కదా స్వామి, దీని గురించి మీరు సెక్రటరీ కదా నేను విన్నానని చెప్పి నాకు సోదర సమానులైన కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకొని, అవునండి నేను చాలాసార్లు తిరుగుతున్నానండి, నాకు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ విధంగా చేస్తారని నేను అనుకోలేదండి, చాలా విసిగిపోయినానండి నాకు అంటే, లేదండి మీకు శాఖాపరమైన మీరు అర్జీ పెట్టుకోండి ఎంఆర్ఓ ద్వారా. అంటే నేను టౌన్లో ఒక చిన్న పుస్తకాల అంగడి నడుపుకుంటున్నాను. ఒక 40-50 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు నడుపుకున్న సంతానం బుక్స్ ఎగ్జిబిషన్ ద్వారా. కానీ ఈ శాఖకన్నిటికి కూడా కార్యదర్శిగా ఉంటూ, ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఉంటూ, ఒక భక్తుడుగా ఉంటూ, ఒక శిష్యుడిగా ఉంటూ ఇవన్నీ కూడా చూసుకుంటూ నాకు రావాలంటే శ్రమపడి అవుతుందా లేదా అన్న దిగులుతో ఉంటే నాకు నరసింహస్వామి అనుగ్రహమో లేదో ఈ ప్రభుత్వ మార్పు వల్ల జరిగిందో కానీ నిజంగానే నా భూమిని నాకు సొంతం అయ్యేటట్టుగా విఆర్ఓ గారు లేదండి మీ రికార్డ్స్ అని తీసుకురండి, నేను పరిశీలించి నేను ఎంఆర్ఓ గారి దగ్గర అర్జీ పెట్టిస్తానని చెప్పి దగ్గర ఉండి నాకు అర్జీ పెట్టించి ఎంఆర్ఓ గారు సహకరించి, విఆర్ఓ గారు సహకరించి, సర్వే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ సహకరించి రికార్డులన్నీ మీ పేరు మీద ఉన్నప్పుడు మీరు ఎందుకండి ఇదే అంటే, లేదండి చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే కూడా నాకు చాలా బాధేసి సరే అని చెప్పి ఇది నిన్న మధ్యాహ్నం 1 గంటకి నాకు ఆ పరిస్థితి కల్పించింది. బోర్డు ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారి ఒక అనుగ్రహంతో దున్నించుకోవడం జరుగుతున్నప్పుడు నా మీద దౌర్జన్యం చేసి ఈ విధంగా నాగేందర్ రెడ్డి అనే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సమీప బంధు అని అన్నారు. నేను అది కూడా అన్నాను, ఎవరండి మీరు అంటే, లేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిదే ఈ భూమి అని అన్నారు. లేదండి మాదండి అహోబిల మఠంది అన్నాను. కానీ ఆయన అహోబిల మఠం కాదు మాది ఈ భూమి అన్నారు. దౌర్జన్యంగా నన్ను, ట్రాక్టర్ని, విఆర్ఓ గారిని, దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. దాన్ని కూడా నేను పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా నన్ను మీరు మాట్లాడుకుందాం రండి చెప్పారనే కానీ దాన్ని కూడా తాత్సారం చేసే విషయంగా ఉందని నాకు రక్షణ కరువైంది, నాకు పర్లేదని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని సంప్రదించడం జరిగింది. తదుపరి ముఖ్యంగా ఈ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీకు రెవెన్యూ పరంగా మీది అని తెలిస్తేనే నేను దిగుతాను స్వామి అని చెప్పి 1-2 సార్లు చెప్పారు. కానీ దానికి కూడా నేను ఒక నెల రోజులు వెయిట్ చేద్దామండి, నాది అయితేనే మీరు దిగండి, నాకు సంబంధించిన, నా మఠానికి సంబంధించిన, నా ఆచార్యానికి సంబంధించిన, నా గురువు గారికి సంబంధించిన, నా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించింది అయితేనే దిగండి, లేకపోతే మనకు అవసరం లేదండి అని చెప్పాను. అనేక పర్యాయాలు ఆయనకి చెప్పానండి, నేను వినలేదండి. దానివల్ల అంటే ఆయన కూడా దీని గురించి చర్చించి తర్వాతే నాకు సపోర్ట్ చేస్తాను స్వామి, మీరు రండి, నేను వీలైతే నేరుగా వస్తానని చెప్పారు. నిజంగానే వారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. నాకు ఈ విధంగా ఒక చిన్న స్థాయి, ఒక చిన్న కార్యదర్శికి కూడా నాకు ఆ విధంగా మీకు భూమి ఎక్కడికి పోదు స్వామి, మీరు ధైర్యంగా ఉండండి, నరసింహస్వామికే చెందుతుంది, నాకు ఆ లాభాపేక్ష లేదండి, నేను ఇప్పటికీ చెప్తున్నాను నరసింహస్వామికే చెందుతుంది, నరసింహస్వామికే చెందేలా చేయండి.
అదే 2002లో ఒకరు కొన్నారండి, 2003లో ఒకరు కొన్నారు, 2002, 2003లో ఒకరు కొనింది 99 సెంట్లుగా వాళ్ళు విభజించి రెడ్డి అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ద్వారా ప్రభాకర్ రెడ్డి కొనుక్కున్నారు దీన్ని. దానికి సంబంధించిన జెరాక్స్ కాపీలు అన్నీ కూడా నేను శాసనసభ్యులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇచ్చాను, మాజీ తర్వాత రంగాన్ని కోటి ఇచ్చాను, వాళ్ళ కాపీకి ఒక పిఏ గారికి ఒక కాపీ ఇచ్చాను. వాళ్ళ డెస్క్లో అన్ని డెస్కుల్లో కూడా నాకు సంబంధించిన ఒక 6,000 రూపాయల జెరాక్స్ కాపీస్ ఇచ్చున్నానండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను తిరిగింది మాత్రం వాస్తవం. న్యాయపరంగా మీరు ఎందుకు వెళ్ళలేదని మీరు ప్రశ్నించవచ్చు, న్యాయపరంగా నాకు న్యాయం దక్కదని చెప్పి వారినే ప్రార్థించాను. వారే చేయకపోతే ఇంకా నాకు ఇక్కడ జరుగుతుంది, న్యాయపరంగా పోతే నమ్మకం లేదని కాదండి, న్యాయస్థానం మీద ఇటువంటి పేపర్లు సృష్టించారు, ఇంకా ఎటువంటి పేపర్లు సృష్టిస్తారన్న భయంతో వారి ద్వారానే మనం మటన్కి సమర్పిస్తాము అని చెప్పి సుదీర్ఘంగా మనం పోరాటం అని చెప్పేదానికన్నా కూడా నమ్మానండి. నేను వ్యక్తులు నమ్ముతాను, మన వ్యక్తుల కన్నా ఏముందండి, ఇదన్నీ శాశ్వతమైన ఇది కాదు కదా. ఆయన స్థితికి ఆయన ఉన్న దీనికి ఇదే లెక్కే కాదు. ఇది పొరపాటుకి జరిగిందని ఆయనే అన్నారు కదా, నేను పొరపాటుకు కొన్నాను స్వామి బ్రోకర్ ద్వారా అని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. పొరపాటుగా జరిగిందండి, వెంకురెడ్డి ద్వారా కొన్నానన్నారు. ఎందుకు ఇచ్చారు? పొరపాటు జరిగింది కదండి. ఎన్నో వ్యాపారాలు చేస్తాం, నష్టం వస్తుంది, పొరపాటు కొన్నారు, పొరపాటే కదా ఇది. నా స్వామి వారిది కొనడం పొరపాటే కదా. ఆ శాఖాపరమైన మీరు ఇచ్చేయాలి కదండి. నేను ఎన్నిసార్లు తిరిగి ఉంటానండి, నా స్థాయికి ఎన్నిసార్లు తిరిగి ఉంటాను. మీ ఇంటి ముందు మీరు ఢిల్లీ నుంచి వస్తున్నారు అనగానే ఆ రోజు వచ్చాను, మీ పుట్టినరోజుకి వచ్చాను, ఆశీర్వాదం తీసుకొచ్చాను, ఆశీర్వాదం చేశాను, పూటకి ఆశీర్వాదం చేశాను. మీరు బాగుండాలి, నరసింహస్వామి అనుగ్రహం ఉంటుంది సార్, మీకు ఉన్నత శిఖరాలకు వెళ్తారు సార్, ఉన్నతంగా వెళ్తారు సార్ అన్నాను. ఉన్నతంగానే ఉన్నారు ఆయన. ఒక చిన్న విషయానికి నాకు చాలా బాధేసిందండి. ఆ విధంగా నాకు రికార్డులు ఉన్నాయని చెప్పి నేటికి ఏదో చెప్తున్నారంటే కూడా నాకు బాధగా ఉంది. యెహోవాల మఠం పీఠానికి సంబంధించింది పీఠానికే ఇచ్చేద్దామండి. ఎకరా 80 సెంట్లు ఇది డైక్లాడ్ నుంచి కానీ తర్వాత ఈ యెహోవాల మఠం రికార్డ్స్ మొత్తంలో మీరు పరిశీలించుకోవచ్చు. నాది కాదు అంటేనే కదండి నన్ను ఇన్ని రోజులు తిప్పారు. మఠం నుంచి వచ్చారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి నేను వాళ్ళకి చెప్పాను. తర్వాత కొంతమంది నాకు అదే చెప్పారు, మీరు వాళ్ళ దగ్గరే పోతే ఏం న్యాయం జరుగుతుంది స్వామి అన్నారు. కానీ నేను అమాయకంగా నిజంగానే తిరిగానండి. కానీ చేసుంటే బాగుండేది అనిపించింది. ఈ విధంగా దౌర్జన్యంగా దిగడం అనేది చాలా బాగలేదండి. నరసింహస్వామిని మనం దూషించుకుంటామా? మనకి ఎంత సహాయం చేస్తున్నారు, మనం ఉదయం లేస్తే దైవ చింతనలో ఉండేవాళ్ళు ఏం చేస్తారండి పీఠాధిపతులు? ఉదయాన్నే ఆరాధన చేస్తారు, అన్నదానం చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడతారు. మఠం వాళ్ళు వచ్చి తిరిగిపోతున్నారండి. అంటే ఇంకా ఇప్పుడు మీడియా ద్వారా ఇంత దూరం వచ్చిన తర్వాత చెప్తున్నా అంటే న్యాయపరమైన నేను వెళ్తానండి, నాకేం జరుగుతుందండి? ఒక నోటీస్ ఇస్తాను, నాకేం జరుగుతుంది? మళ్ళీ వాళ్ళు తిరిగి నోటీస్ ఇస్తారు, కల్పిస్తారు. ఇన్ని కాగితాలు కల్పించిన వాళ్ళు నన్ను ఈ 12 సంవత్సరాలు కాదండి ఇంకా కూడా గడిపేదానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. నేను ఇది నమ్ముకోలేదు, నరసింహస్వామిని నమ్ముకున్నాను. అన్ని శాఖల వారు నన్ను సహకరించారు. ఆ నరసింహస్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది, నాకు ఎటువంటి భయం లేకుండా ఉంటుంది అనే దానికి నిన్న నిదర్శనం జరిగింది. నాకు న్యాయం జరుగుతుంది, జరిగి తీరాలి. అన్ని ప్రభుత్వ రంగాల సంస్థలను తల వంచి నమస్కరించి అడుగుతున్నాను. దయచేసి యెహోవాల మఠానికే చెందేటట్టుగా ఈ విషయాన్ని దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాను.